ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వర డిమాండ్ చేశారు. కేవలం పక్షపాతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని మాత్రమే తీసుకొచ్చి స్టేషన్లో విచారణ చేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని, మీకు అనుకున్నటువంటి వీడియోస్ ద్వారా లేదా డ్రోన్ విజువల్స్ ద్వారా పరిశీలన జరిపి మాత్రమే చర్యలు చేపట్టాలని, నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా ఏకపక్షంగా గనుక జరిపినట్లయితే తదుపరి చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. 7వ తారీఖు పెనుగంచిప్రోలు గ్రామంలో అమ్మవారి పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, తిరునాళ్ళ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రభలు కట్టడం అనేది ఓ సాంప్రదాయం. మరి దీని ప్రకారంగా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు ప్రభలు కట్టడం, మరి పసుపు కుంకుమ బళ్ళు అనిగలపాడు నుంచి రావడం, అవన్నీ కూడా మరి 18వ తారీఖు ఉదయం కల్లా అమ్మవారిని దగ్గరికి రావడం, అమ్మవారిని దర్శించుకొని అక్కడ పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించి వారి భక్తిని మరి ఆ విధంగా తెలియజేయడం అనేది, మరి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వడం ఈ ప్రభలు కట్టడం ద్వారా సాధ్యపడుతుంది అనేది ఈ ప్రాంతంలో ఉన్న మన నానుడి, మరి భక్తుల యొక్క అభిప్రాయం. దీని ప్రకారంగానే మరి నిన్న రాత్రి కూడా అనిగడపాడు నుంచి మరి పసుపు కుంకుమ బళ్ళు కానీ, అదేవిధంగా మరి పెనుగంచిప్రోలు నుంచి ప్రభలు కానీ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా కొన్ని ప్రభలు రావడం అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30కి పోలీస్ స్టేషన్ సెంటర్కి వచ్చేసరికి మరి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు, అటేపు టీడీపీ వాళ్ళవి, మరొక పక్క జనసేనవి, ఇవన్నీ కూడా 3 ఒకే సెంటర్కి రావడం జరిగింది. కానీ అప్పటికే 2 గంటల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు వచ్చి పోలీస్ స్టేషన్ సెంటర్లో ఆపటం వలన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభలకు సంబంధించిన వాళ్ళు కానీ, ముఖ్యంగా భక్త ప్రజానీకం ఎవరైతే భక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారో మమ్మల్ని ఎందుకు పోనివ్వట్లేదు, 2 గంటలు అవుతుంది మేము వచ్చి అంటే 1:30కి వచ్చారు, 3:30 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులకు సంబంధించిన ప్రభలన్నీ కూడా పోలీసులు నిలిపివేయడం జరిగింది. అంటే వారు చెప్పేది ఏంటంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళ ప్రభలు లేటుగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళే వరకు కూడా మీరు ఆగాలి, ఇది పీస్ కమిటీలో మేము నిర్ణయించామని చెప్పి అంటాం. అలానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి జనసేన వాళ్ళవి కూడా వెళ్ళిన తర్వాత మాత్రమే 3వ వారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు వెళ్ళాలని ఇక్కడ చెప్పటం. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన డీజేల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయన్ని విమర్శించుకుంటూ, ఆయన్ని తోలనాడుతూ అసభ్యకరమైన పదజాలంతో మరి డీజేల్లో పెట్టి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు మనస్తాపం చెందేటట్టుగా వారిని రెచ్చగొట్టే విధంగా మరి డీజేలో పెట్టడం జరిగింది. సుమారుగా గంట పాటు జరిగింది అది. దాన్ని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారు పర్యవేక్షిస్తూ మరి వారు అవహేళనగా మీకు 11 అన్నట్టుగా సెల్ ఫోన్లో కూడా 11 గుర్తు చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ శిబిరంలో తెలుగుదేశం పార్టీ ప్రభలకెళ్ళి ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పులు, ఖాళీ బాటిల్స్, రాళ్ళు వేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు దాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు కూడా తిరిగి ఆ ఖాళీ బాటిల్స్, చెప్పులు, అదేవిధంగా అంది వచ్చిన రాళ్ళు, ఈ విధంగా ఇరుపక్షాలు వేసుకోవడం జరిగింది. స్వల్ప ఘర్షణ జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్యలో ఘర్షణ జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో జరిగిన ఘర్షణ తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్యలో జరిగిన ఘర్షణ కాదు. పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ గొడవలు తగ్గించాలని, గొడవలు ఆపాలని ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా సంయమనం పాటించండి అని చెప్పి చెబుతూ ఉంటే ఆ నేపథ్యంలోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక జెడ్పీటీసీ గారి భర్త ఓట నాగేశ్వరరావు గారికి కూడా
ఒకళ్ళిద్దరు రాళ్ళు వేయటం వల్ల 2 చోట్ల గాయాలైనవి. ఆయనకే కాదు, మరొక 4-5 కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్న సైడ్కి ఉన్న వాళ్ళకి 4-5 కూడా గాయాలు అవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటేపిటేపి వేసుకునే రాళ్ళ నేపథ్యంలో ఈ కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మధ్యలోకి వచ్చారో వాళ్ళ మీద కూడా కొన్ని రాళ్ళు పట్టడం జరిగింది. దురదృష్టం, పోలీసులకు కూడా కొంతమంది గాయాలైనవి. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడటానికి ఇన్ని వందల వేల లక్షల మంది వచ్చిన ప్రజానీకానికి మరి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఇది చాలా శాంతియుతంగా ఈ యొక్క తిరణాలు జరిగేదానికి వాళ్ళు 3 రోజుల నుంచి పోలీసుల శ్రమ మేము చూసాం. వాళ్ళకి నిజంగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలో అటేపిటేపి వేసుకున్న రాళ్లలో మరి వాళ్ళకు కూడా కొంతమంది గాయాలు అవ్వడం జరిగింది. దీన్ని మేము ఉదయం నుంచి కూడా డిపార్ట్మెంట్ వారికి చెప్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో జరిగిన ఘర్షణ. ఈ ఘర్షణలో అటేపిటేపి వాళ్ళు రాళ్ళు వేసుకున్నారు. ఈ రాళ్ళు వేసుకున్న నేపథ్యంలో కొంతమందికి పోలీసులకు దెబ్బలు తగిలినాయి. దయచేసి పోలీస్ శాఖ వారు ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, విజయవాడ కమిషనర్ గారు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారికి కూడా మేము పలు దఫాలుగా చెప్పాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకపక్షంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే ఉదయం నుంచి మీరు పిలిపిస్తున్నారు. స్టేషన్కి పిలిపించి వాళ్ళని కూర్చోబెడతా ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది సహేతుకం కాదు. ఈ గ్రామంలో మేము అందరం కూడా విచారించాం. ఈ గ్రామస్తులు అందరి అభిప్రాయం కూడా ఒకటే. గ్రామంలో రెండేపులు వాడు కొంతమంది మద్యం తీసుకొని ఉన్నారు. రెండేపులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప ఇది ప్రణాళికాబద్ధంగా అటేపిటేపోళ్ళు కొట్టుకోవాలనే కాదు. ఒక ఉత్సవం, ఒక జాతర. ఈ జాతరలో రాళ్ళు వేసుకున్నారు అటేపిటేపు, మీకు దెబ్బలు తగిలినాయి. కాబట్టి దయచేసి మేము అడిగేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కొంతమందిని, అటేపు టీడీపీ వాళ్ళని కొంతమందిని ముద్దాయిలుగా చేర్చండి. ఇందులో నిష్పక్షపాతంగా విచారణ చేయండి. అంతే తప్ప ఈ రాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారు, అసలు టీడీపీ వాళ్ళు రాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళ చేతుల్లో మొత్తం పూలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు రాళ్ళు వేయలేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాళ్ళు వేస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నుంచొని చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా గాంధేయవాదులు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గౌతమ బుద్ధులు, వాళ్ళు ఎక్కడా రాళ్ళు వేయలేదు అనేది అబద్ధం. ఇది ప్రజానీకం